ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఘనమైన నామం పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ 2024వ సంవత్సరంలో కూడా దేవుడు ఏప్రిల్ 25, 26, 27, 28 తారీఖులు అభిషక్తులైన దైవ సేవకులను మన మధ్యకు నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసిన షాలేం సువార్త పండుగలను బట్టి నేనెంతో ప్రభువును ఘనపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, ఈ సభలు ఈరోజే ప్రారంభించబడతా ఉన్నాయి. కాబట్టి ఈ 4 రోజులు కూడా ప్రతి ఒక్కరూ ఈ సభలలో పాలు పొంది దైవాశీర్వాదాలు పొందాలని మనవి చేస్తూ ఉన్నాం. అభిషక్తులు, స్వస్థత వరము కలిగిన దైవజనులు మన మధ్యకు వస్తూ ఉన్నారు. కాబట్టి రోగులేమి, అలాగే శాపము చేత పీడించబడుతున్న వారేమి, ప్రతి విధమైన చర్యలలో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా మీ అవసరతను బట్టి మీ పరిస్థితులను బట్టి ప్రభు పేరిట మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సభలకు ప్రతిరోజు సాయంత్రం 6:30కే ఈ సభ ప్రారంభించబడుతుంది. కాబట్టి 4 దినాలు కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఏ ఒక్కరు కూడా ఈ సభలు మిస్ చేసుకోవద్దని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. కారణం ఏంటంటే, యేసు స్వస్థతపరిచేవాడు, యేసు రక్షించువాడు, యేసు ఆదరించువాడు, యేసు ప్రేమించేవాడు, యేసు నెమ్మదిని కలుగజేసేవాడు. కనుక ఆయన ఇచ్చే ప్రతి విధమైన ఆశీర్వాదం మీరు అనుభవించినట్లుగా ప్రభు పేరిట మీకు ఒక చిన్న ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. అందుకే ఈ షాలేం సువార్త పండుగలు ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మిస్ చేసుకోకుండా ఈ సభలలో పాలు పొంది దైవాశీర్వాదాలు పొందవలసిందిగా ప్రభువులో మనం చేస్తూ ఉన్నాం. అలాగనే మరి మీ ప్రార్థనలో ఈ జ్ఞాపకం చేసుకోండి, సభలు జయకరంగా ఆత్మల రక్షణార్థమై జరిగించబడినట్లుగా ఈ పరిసర ప్రాంతంలో, అన్యుల ప్రాంతంలో దేవుని సువార్త విరివిగా ప్రకటించబడతా ఉండగా ప్రతి ఒక్కరూ పాలు పొంది దైవ దీవెన పొందవలసిందిగా మనవి చేస్తూ ప్రభు పేరిట మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.